ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అందులో నేను అందుకే ఇంప్రెస్ అయ్యాను మిమ్మల్ని. గుడ్ లక్, మళ్ళా డోంట్ కాంప్లిసెంట్. నేనేదో పొగిడాను మారిపోయాను అనుకో, మీలాంటి వాళ్ళంతా ఇంకా 10 మందికి స్ఫూర్తినిస్తూనే ఉండాలి. గుడ్, కంగ్రాట్స్. నెక్స్ట్. Good morning, sir. Project Marpu from Eluru district. Moving towards an alternative rehabilitation program for the underprivileged. Ade Marpu ani peru pettam, sir. Background of this, మనకు జనవరిలో నవోదయం 2.0 అని చెప్పి స్టేట్ అని ఐడి లిక్కర్ ఫ్రీగా మనం డిక్లేర్ చేయాలన్నది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం, సార్. అందులో భాగంగా మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి 16 మండల్స్ 140 ఐడి ప్రోన్ విలేజెస్ ఏలూరు డిస్ట్రిక్ట్లో ఐడెంటిఫై చేశాము. 900 persons were directly or indirectly involved in this ఐడి లిక్కర్ డిస్టిలేషన్ మనకు తెలిసింది. వాళ్ళపైన నెసెసరీ అప్రోప్రియేట్ యాక్షన్స్ లీగల్గా బైండ్ ఓవర్ కానీ పీడీ యాక్ట్ కానీ అవన్నీ పెట్టడం జరిగింది, సార్. అక్టోబర్ మంత్కి మేము డిక్లేర్డ్ ఏలూరు డిస్ట్రిక్ట్ as ఐడి లిక్కర్ ఫ్రీ. కానీ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ మాత్రం ఇప్పటికి సరిపోదు, బికాస్ వీఆర్ హ్యావింగ్ అ స్ట్రిక్ట్ విజిల్ నౌ. వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్ వై దే ఆర్ ఫాలోయింగ్, వై దే ఆర్ రీలాప్సింగ్ అని చెప్పేసి ఒక అనాలిసిస్ చేసినప్పటికీ పావర్టీ అండ్ ఎకనామిక్ వలరబిలిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది, సార్. సో రూట్ కాజ్ అని మనం అడ్రస్ చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ చేస్తామన్నది వీ హ్యావ్ టేకన్ అ డెసిషన్, సార్. ఆ రీహాబిలిటేషన్ ప్రాజెక్ట్ పేరే మార్పు. సో మేము ఫస్ట్ అబ్జెక్టివ్ ఇల్లిసిట్ డిస్టిలేషన్ చేసిన పాత అఫెండర్స్ ఇది వద్దనే చెప్పేసి ముందుకు వస్తున్న ఎవరో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తున్నాం, సార్. 226 ఫ్యామిలీస్ లాస్ట్ 10 yearsలో వేరే వేరే కేసెస్లో బుక్ అయ్యి ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ లేకుండా ఈ పని చేస్తున్నారు, సార్. సో ఫస్ట్ టైం మేము చేసిన అప్రోచ్ లైవ్లీహుడ్ సర్వే. సో వాళ్ళకి ఏం కావాలి, మీకు ఏం వచ్చు అన్నది ఫస్ట్ వాళ్ళందరితోటి మీటింగ్ పెట్టి కనుక్కున్నాము. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బేస్డ్ లోన్స్ని వాళ్ళకి ఇచ్చాము, తర్వాత ఫాలోఅప్ చేసాము, సార్. సో వాట్ ఈస్ ద అవుట్కమ్ వీ ఎక్స్పెక్టెడ్ వాస్ జీరో పావర్టీ. సో పావర్టీ నుంచి బయట వస్తే వాళ్ళు రీలాప్స్ అవ్వరు అన్నది వన్ ఆఫ్ ద అవుట్కమ్. 1 family 1 entrepreneur. సో వాళ్ళందరూ అడిగిన లైవ్లీహుడ్ ఫొటోస్ చూస్తే యూ విల్ ఆల్సో అండర్స్టాండ్, సార్. తర్వాత జీరో ఇలిసిట్ లిక్కర్ ప్రొడక్షన్ ప్లస్ రీలాప్స్ అవ్వకుండా ఉండాలి. దీస్ ఆర్ ద అవుట్కమ్స్ విచ్ వీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్, సార్. సో ఫస్ట్ స్టెప్ వీళ్ళందరికీ లైవ్లీహుడ్ ఎవరో వెళ్ళి మీకు ఏం కావాలి, మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారని కూడా అడగలేనది వాళ్ళందరితోటి మనం ఇంటరాక్ట్ చేసినప్పుడు తెలిసింది. మాకు తెలియదు ఇంత ఈజీగా లోన్ వస్తుంది, ఇవన్నీ చేసుకోవచ్చు అన్నది. సో మనకు ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్, సస్టైనబుల్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ వాళ్ళకి చెప్పలేదు, చూపించలేదు అన్నది ఒకటి. రెండోది తెలియదు వాళ్ళకి బేసికలీ. అండ్ సోషల్ అండ్ లీగల్ రిస్క్ ఉన్నాయి, అండ్ సోషల్ స్టిగ్మటైజేషన్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఎప్పుడో చేసిన వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోవాలంటే కూడా దట్ బ్రాండింగ్ వాస్ దేర్ ఫర్ దెమ్. అండ్ ఆఫ్ కోర్స్ ద విషియస్ సైకిల్ ఆఫ్ పావర్టీ అండ్ ఇలిసిట్ యాక్టివిటీ వల్ల. సో వాట్ వీ డిడ్, సార్, ఈ 226 ఫ్యామిలీస్కి ఈ 140 ఐడి ప్రోన్ విలేజెస్లో వర్క్షాప్ పెట్టాము. ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ ద 9 departments వెళ్ళారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాజ్ అ నోడెడ్ డిపార్ట్మెంట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో వాళ్ళందరికీ ఐడి ఇలిసిట్ లిక్కర్ గురించి చెప్పడంతో పాటు రీహాబిలిటేషన్ మీరు ఏమైనా ముందుకు వస్తారా, మీకు ఏమైనా కావాలని కూడా అడగడం జరిగింది. తర్వాత ఎవరెవరు ముందుకు వచ్చారంటే ఈ 226 ఫ్యామిలీస్ని కన్విన్స్ చేస్తే కూడా వాలంటరీగా మనకు వచ్చింది ఓన్లీ 40 ఫ్యామిలీస్. ఓకే, ఒకసారి ట్రై చేస్తాము, మీరు ఏం చెప్తున్నారు చూస్తాము అని చెప్పేసి దే కేమ్ ఫార్వర్డ్, సార్. ఆ 40 ఫ్యామిలీస్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా ఉన్నతి లోన్ కానీ, శ్రీనిధి లోన్ కానీ, బ్యాంక్ లింకేజెస్ కానీ వాళ్ళందరికీ 19 June మేలో ఈ సర్వే చేసాం, సార్. జనవరిలో నవోదయం 2 వచ్చింది. వీఆర్ డూయింగ్ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ టిల్ మార్చ్. తర్వాత మేలో లెటర్స్ డూ ద సర్వే అని చెప్పాము. June 19th కల్లా విత్ ఇన్ 1 month వీ గేవ్ దమ్ 31.40 lakhs ఆఫ్ లోన్, సార్. సో లోన్ ఇచ్చింది మళ్ళీ కన్సంప్షన్ చేయకుండా, వేరే దేనికైనా మిస్యూజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన పర్పస్కి వాడుతున్నారని కూడా కాన్స్టెంట్గా వాళ్ళ హ్యాండ్ హోల్డింగ్, మెంటరింగ్, గ్రౌండింగ్ చెక్ చేసాము, సార్. తర్వాత ప్యూర్ సపోర్ట్. సో ఇప్పుడన్నా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఓన్లీ ఎకనామిక్ ఎంపవర్మెంట్ కాదు, దే హ్యావ్ బికమ్ అ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సోషల్ ఈవిల్ ఫైటర్గా కూడా మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని వాడుకున్నాము. దీస్